హలో చెప్పండి అంకుల్. చెప్పండి. అంకుల్ మా వాడికి కొంచెం వినిపించదు, అర్థమైందా? వాడి ఇంట్లోంచి బయటకు వచ్చేసినాడు. వాళ్ళ నాయనమ్మ చనిపోయినది, కొంచెం చెప్పండి, గట్టిగా చెప్పండి, కొంచెం చౌడు అదే గట్టిగా చెప్పండి, త్వరగా వచ్చామని చెప్పండి ఇంటికి. ఓకేనా? ఓకేనండి. కొంచెం ఆ విషయం గట్టిగా చెప్పండి అంకుల్, కొంచెం త్వరగా రమ్మని చెప్పండి. మీ నాయనమ్మ చచ్చిపోయిందంట. మీ నాయనమ్మ మీ నాయనమ్మ చచ్చిపోయిందంట. మా నాయనమ్మ చచ్చిపోయిందంట. కొనుక్కుందంట. చచ్చిపోయింది. మీ నాయనమ్మ చచ్చిపోయిందంట. పెళ్లికి వస్తుందంట మా నాయనమ్మ. చచ్చిపోయిందంట మీ నాయనమ్మ. ఇప్పుడు అర్థమైందా? చచ్చిపోయిందంట మా నాయనమ్మ. చచ్చిపోయిందంట. మా తాతగాడికి వెళ్తుందా? ఎల్లు మీ నాయనమ్మ చచ్చిపోయిందంట. నువ్వు రమ్మంతో నువ్వు వెళ్ళు. మా నాయనమ్మ చచ్చిపోయిందా? ఎప్పుడంట అడుగు. పెట్టేశారు ఫోను. చెత్తలా. హలో అంకుల్ చెప్పండి. చెప్పా? అర్థం కాలేదు, మళ్ళా గట్టిగా చెప్పా. ఓకే, ఎప్పుడు త్వరగా వచ్చామని చెప్పండి అంకుల్, ఇంటికి త్వరగా వచ్చామని చెప్పండి. సరే తొందరగా ఇప్పుడే బయలుదేరిపోమని చెప్పండి ఇంటికి. ఎప్పుడు చచ్చిపోయింది అడుగు. ఎప్పుడంటే చచ్చిపోయింది? నిన్న అంకుల్ అరగంట వెనకాలే. ఒక అరగంట అయిందంటే చచ్చిపోయి. 3 రోజులు అవుతుందా? వెళ్ళు, తొందర రమ్మంతో వెళ్ళు. చచ్చిపోయిందన్నా. అయ్యో, అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. నువ్వు వెళ్ళు, మరి వెళ్ళిపో. ఎక్కడికి రమ్మంటాడు అడుగు. మీ ఇంటికి వెళ్ళరా. మా నాయనమ్మ ఎక్కడ ఉంది నాకు తెలియదు బాబాయ్. ఆ నాయనమ్మ అంటే ఎక్కడ ఉంది? వాళ్ళ నానమ్మ ఇంటి దగ్గరే ఉంది. వాళ్ళ నానమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళమని చెప్పిన వాళ్ళకి అర్థమైద్ది. మీ నాయనమ్మ వెళ్ళి ఎక్కడ ఉందో అక్కడే ఉందంట. అర్థమైందా? ఏమేం మాటలు కొజ్జా నా కొడుక. ఫస్ట్ నుంచి నా కొడుకు తీస్తానే అమ్మని దెంగిచ్చా నా కొడుకు. మీ నాయనమ్మ వెళ్ళి ఎక్కడ ఉంది? అక్కడే ఉందంట. అక్కడికి వెళ్ళిపో. వెళ్ళు. అర్థం కాలే. ఒకసారి ఇంకొకసారి గట్టి చెప్తే. మీ నాయనమ్మ వెళ్ళి ఎక్కడ ఉంది? మీ నాయనమ్మ ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉందంట చచ్చిపోయి. వెళ్ళు. అక్కడ వెళ్ళిపో. మామే థ్యాంక్స్ మామే, ఇప్పుడే వెళ్తా నేను. వెళ్ళిపో. నీతో మాట్లాడాడుగా మా అన్నయ్య, ఎక్కడికి రమ్మన్నా నన్ను. మీ నాయనమ్మ ఎక్కడ ఉంది? మా ఇంట్లో ఉంది. అక్కడే చచ్చిపోయిందంట. వెళ్ళు. మా ఇల్లు ఎక్కడుంది? నేను ఎప్పుడు చెప్తాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు.